బాబా మహత్యం, బాబాని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు అనేదానికి ఇదొక నిదర్శనం. 1995 సంవత్సరం జూన్ నెలలో నా చెల్లెలు ఆశ మరియు ఆమె భర్త ఫారిన్ వెళదామని నిర్ణయించుకున్నారు. అదే కాలంలో ఫారిన్కు లండన్కు చాలా విమానాలు తమ తమ ప్యాకేజీలను ప్రకటించాయి. వారు TWA విమానానికి పారిస్ వెళ్లేందుకు టికెట్టు తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆశా భర్త అన్నాడు, మనం అందరం లండన్కు దగ్గరలో ఉన్నాం కాబట్టి మన ప్రయాణం లండన్ను కూడా చేరిస్తే మంచిదని, ఇంకా ఒక్క ప్రక్క చున్నేల్ మీదుగా వెళదామని చెప్పాడు. ఆశ కూడా చున్నేల్ మీదుగా ప్రయాణించడం ఇంకా బాగుంటుందని చెప్పి భర్త ఆలోచనను సమర్థించింది. సరే, ఆ ప్రకారం విమాన సంస్థకు కాల్ చేసి ప్రయాణం ఖరారు చేశారు. 3 రోజుల్లో ప్రయాణం ఉందనగా ఆశా భర్త టికెట్ల కోసం కాల్ చేశాడు. అప్పుడు ప్రతి టికెట్ మీద $200 ఇంకా ఎక్కువగా కట్టవలసి ఉంటుందన్నారు. మొదటి ఆఫర్లో లేని ఈ మార్పుకు ఆశా భర్త చికాకు పడి టికెట్లు రద్దు చేసుకున్నాడు. దానికి బదులు ఎయిర్ ఫ్రాన్స్లో వేరే టికెట్లు కొన్నాడు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు ఫారిన్ చేరుకున్నారు. ఎయిర్ ఫ్రాన్స్ కూడా వాళ్ళకి మంచి అందమైన గది లవ్రీ దగ్గరగా ఏర్పాటు చేసింది. ఆశ తొందరగా తయారై ఫారిన్ అందాలు చూద్దామనుకుంది. భర్త ఇంకా లేవలేదు. తర్వాత లేచి టీవీ చూద్దామని అనుకున్నారు. అప్పుడు ఆశ అంది, ఇంకా మనం న్యూయార్క్ వదిలిపెట్టి 12 గంటలు అవ్వలేదు. CNN న్యూయార్క్ గురించి ఏం చెబుతుందో చూడండి. భర్త టీవీ ఆన్ చేశాడు. ఆమె స్నానం చేద్దామని రూమ్లోకి వెళ్ళింది. టీవీలో ఏదో భయంకరమైన విషయం చెబుతున్నాడు. ఆశ బయటకు పరిగెట్టుకుని వచ్చింది. భర్త టీవీ వైపు చూడమన్నాడు. TWA 800 విమానం గాల్లో మండుతూ కనబడింది. న్యూయార్క్ నుండి 8 మైళ్ళు పైకి లేవగానే కాలిపోయింది. ఆ దృశ్యం చూసిన ఆశ చెలించిపోయింది. బాబా సర్వంతర్యామి, ఆయనకు ఎక్కడ ఏం జరుగుతుందో అంతా తెలుసు. బాబా దయ వల్లనే TWA 800 విమానానికి కొన్న టికెట్లు మనం రద్దు చేసుకోగలిగాం. $200 కట్టడం ఇష్టం లేక ఎయిర్ ఫ్రాన్స్కు మార్చి మనల్ని బాబాయే కాపాడారు. ఇది విన్నీ చిట్లూరి చెప్పిన ప్రకారం గ్రహించబడింది.